ఇదంతా దొండకాయ తోట అండి. దొండకాయలు చూడండి ఎలా ఉన్నాయి. ఒక కాపు అయిపోయింది, ఇంకా రెండో కాపుకి వస్తున్నాయి. ఇంకా చిన్న అక్కడక్కడ కాయలు ఉన్నాయి చూడండి. సెకండ్ అనమాట. దొండకాయ తోట చూడండి. ఇక్కడంతా దొండకాయ తోట అండి. ఇదంతా కిందేమో టమాటా చెట్లు వేశారు, ఆల్రెడీ కోస్తున్నారు దొండకాయలు. యా ఇక బస్తాల్లో కోస్తున్నారు ఎన్ని దొండకాయలు. ఓకే, చెట్టు మీద చూడండి చాలా కాయలు ఉన్నాయి. ప్రీతం అయితే ఓకే ఎగిరి ఎగిరి కోస్తున్నాడు. కోయడం బాగా నచ్చేసిందంట. టమాటాలు, దొండకాయలు కొన్ని పండిపోయి ఉన్నాయి. పండిపోయినంటే అంటే అవి కొయ్యక పండి కింద రాలుతున్నాయి. ఇక ఇలా దొండకాయలు అలా పండి రాలుతున్నాయి. ఇవన్నీ దొండకాయలు. దొండకాయలు పండి. పదా ఫస్ట్ ఇదంతా తోట అండి. ఇదిగోండి కోస్తున్నారు ఇక్కడ దొండకాయలు. ఇక్కడ మనకి దొండకాయలు కోస్తూ ఈ దొండకాయ ఓనర్ గారు అనమాట, తాతగారు ఆంటీ గారు ఉన్నారు ఇక్కడ. మనం మాట్లాడదాం. ఇప్పుడే వాళ్ళ మనవడు గోపీకృష్ణ ఎవరో వచ్చి మాట్లాడి వెళ్ళారు. అదే అండి చెప్పెళ్ళారు తన పని ఉందని. ఎలా చేస్తారండి ఈ పొలం ఇదంతా? పందిరేనమ్మా, ఈ మొద్దులు నాటుతాం. మొద్దులు నాటినాక బొంగులో ఎన్ని ముందే నాటుతాం. ఓకే, ఎన్ని రోజులకు ఒకసారి వస్తుందండి కాపు? అది అక్కడ కోస్తున్నారు తను. ఇది ఇన్ని రోజులు ఏం లేదు, వర్షానికి ఈ గోడ మనసు బట్టి అలాగే దెబ్బతిన్న తోట. లేకపోతే మొన్నటి దాకా నల్లంగా బాగా ఆకుంది. ఓకే, ఇదంతా తోటేనండి. ఇదంతా నాదే. ఇది ఇది అల్లా మొక్క. ఓకే, అయితే ఈ మనసుకు దెబ్బతింటుంది. ఓకేనండి, ఆగిపోయింది. ఓకే. ప్రీతం వెళ్ళి ఆంటీతో మాట్లాడుతున్నారు దొండకాయల గురించి, అక్కడ కోస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పండి, మీకు కష్టంగా ఉండదా అండి ఇది పొలం? ఇదేనా? మందులు పెట్టాలి మళ్ళీ. ఇవి ఇది అవన్నీ కోసినన్ని మార్కెట్కి పంపిస్తారా? ఎప్పుడు తీసుకెళ్తారండి? రేపు ఉదయం తీసుకొస్తారు. ఓకే, అట్లా ఏముండదు. ప్రీతం దూరంగా. ఇదంతా పొలాలు. ఇదేం పొలాలు అంటే దొండకాయ పొలము. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇగో కాయలు కొయ్యాక ఇట్లా రద్దయిపోయి చూడు ఇట్లా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదంతా పొలాలు. వీళ్ళందరికీ ఇట్లా ఉంటాయి. ఇదిగో ఇట్లా కోసి పెడతారు ఫ్రెండ్స్. ఇట్లా పొలాలు నుంచి తీసి ఆ సంచులో పెట్టి తీసుకెళ్ళి మార్కెట్లో పెడతారు ఫ్రెండ్స్. ఇదంతా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడేమో చిన్న ఇల్లులా కట్టుకున్నారు. పాత అప్పులు ఇట్లా కట్టుకునేవాళ్ళు కదా అందరు ఫ్రెండ్స్. ఇగో ఇట్లా బాగా చిన్న తబ్బలాంటిది. ఇగో ఫ్రెండ్స్ పెట్టారు. ఇదంతా ఇల్లులు చూసే ఫ్రెండ్స్. చూసినారు కదా ఫ్రెండ్స్. ఇదంతా ఒక పొలం. అక్కడ కూడా ఉంది పొలం. అదిగో చిన్నగా అగో ఫ్రెండ్స్. ఇదంతా ఊరినే పడతారు. ఎందుకంటే ఏం రాకుండా ఇట్లా పడతారు ఊరికి. ఇట్లా రాడ్లు కంపరు. చూడండి ఫ్రెండ్స్.
ఇదంతా ఒక పొలంలో ఒకరేమో ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అందరి చూసినారు కదా ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. కర్రలు బాగున్నాయి కదా ఫ్రెండ్స్, సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. మీరు అడిగితే నేను సమాధానం చెప్తాను. అది ఇది ఎలా చేస్తారండి కాపు? ఇదంతా ఎన్ని రోజులకి ఒకసారి వేస్తారు ఇదంతా? ఈ మామూలుగా ముందే బొంగులు వేస్తామండి, తర్వాత మొద్దు నాటుతాము, తర్వాత ఇక మళ్ళు కడతాం, మళ్ళీ ఇక ఆ తర్వాత ఇక నీళ్లు కట్టుకోవటం చేయటం ఇట్లా చేస్తుంటాం. సంవత్సరం వరకు ఉంటుందా అండి ఇది? ఇది 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాలు కాపు. 2 సంవత్సరాలు. మీకు ఈ సంవత్సరం బాగానే వచ్చిందండి కాపదంతా? ఇదంతా వచ్చినాయి కానీ ఈ వర్షం ఉన్నాయి చూడండి, వర్షానికను ఈ మనసుకు దెబ్బతిన్న తోట. ఓకే. ఈ గోడ మనసు బట్టి గోడ మనసుకు దెబ్బతింది. తోట బాగుండేది. ఓకే. తోట బ్రహ్మాండంగా ఉండేది. ఓకే. ఈ మనసుకు దెబ్బతింది. ఓకే అండి. చెప్పండి ఇదంతా ఎలా చేయగలుగుతున్నారు ఏంటి మంచుకి? మనసుకే దెబ్బతిందండి తోటలో. ఓకే. ఎన్ని సంవత్సరాలు కాపండి ఇది? ఎన్ని సంవత్సరాలు కాపు? 2 ఏళ్ళు ఉంటుంది. 2 ఏళ్ళు కాపు బాగానే వచ్చింది ఈసారి మీకు? పర్లేదు. ఓకే. చాలా కష్టపడుతున్నారు కదా ఈ తీగలు ఇవంతా? కష్టం ఎక్కువ ఉంటుందండి. మందులు కొట్టుకోవటం, చేయటం, కలుపు తీసుకోవటం. ఎప్పుడు దీనిలోనే ఉండాలి? దీనిలోనే ఉంటాం. అది చూడండి ఎలా వస్తుంది. ఏంటండి? ఓకే. ఓకే అండి. కలుపు తీసుకోవటం మాకు ఈ చేలోనే పని. ఓకే అండి. రాయచూరు బస్ స్టాండ్ అంతా కన్నడం ఇక్కడ. రాయచూరు ಹೋಗ್ರಿ ಮುಂದ್ಕ ಬಾಗಲ ನಿಂತಾರ ಇಲ್ಲೇ